హలో గైస్, వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. ఈరోజు మనం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన రాజాసాబ్ మూవీ రివ్యూ తీసుకోవడానికి అయితే మనం హైదరాబాద్లో ఉన్న ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. డైరెక్టర్ అయితే తన ఇంటి అడ్రస్ ఇచ్చి మరి కాన్ఫిడెంట్గా ఈ సినిమా హిట్ అవుద్దని చెప్పాడు. సో ఆ రేంజ్లో ఈ సినిమా ఉందా లేదా, దాంతోపాటు తమన్ అంటే మనకి బీజిఎం అనేది అసలు వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాకుండా ఇది హారర్ మూవీ జానర్ వచ్చేసింది. సో దీనికి ఎక్స్ట్రీమ్ ఇస్తాడా లేదా అనేది కూడా మనం ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం. ఈ మూవీ అంచనాలని దాటిందా లేదా, ఈ సినిమా హిట్ ఆఫ్ అట్ అనేది ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం. కొంతమంది కావాలని సినిమా బాగా నెగిటివ్ రివ్యూ చెప్తారు, వాళ్ళు చేంజ్ చెప్పదలుచుకున్నారు. చెప్తారన్నా, ఎందుకంటే ప్రభాస్ మీద నెగిటివ్ చెప్తే వాళ్ళు మంచిగా ఫేమస్ అవుతాం, వాళ్ళ ఛానల్ ఇంప్రూవ్ అవుతా అని అలా చెప్తారు. అలా అన్నీ పట్టించుకోవద్దు, జెన్యున్ చెప్పాలి ఎవరైనా సరే. సో ఫైనల్గా మీరు ఎంత ఇస్తారు రేటింగ్? రాజాసాబ్కి ఎంత ఇస్తారు రేటింగ్? 10.10 అన్న. 10.10. ఓకే. కామెడీ ట్రాక్ చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాగుంది కామెడీ ట్రాక్ అన్నది. కామెడీ ట్రాక్ చాలా బాగా చేశారు. మారుతి అన్నది ఖచ్చితంగా ఒక పాన్ ఇండియా డైరెక్టర్ గా డెఫినెట్ గా అవుతారు ఆయన. ఎందుకంటే ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత మళ్ళా మనకి బుజ్జిగాడు సినిమా ఇలాంటి సినిమాల్లో ఇలా ఏక్ నిరంజన్ ఇలాంటి సినిమాల్లో ఎలాంటి అయితే కామెడీ వర్జన్ ఉందో అలాంటి కామెడీ వర్జన్ చూపించారు. అట్ ద సేమ్ టైం లాస్ట్ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా చేశారు. 20-25 మినిట్స్ లాస్ట్ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా హైలైట్ ఉన్నాయి సినిమాకి. అండ్ సంజయ్ దత్ గారు కూడా చాలా బాగా చేశారు. కమింగ్ అప్ ఎవ్రీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. బట్ ఓవరాల్ వీళ్ళందరినీ డామినేట్ చేసే ప్రతి ఫ్రేమ్లో కూడా ప్రభాస్ గారు ఖచ్చితంగా నిల్చుంటారు. సో పాన్ ఇండియా ఇది తెలుగు స్టేట్స్లో ఆల్రెడీ ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ డెఫినెట్గా. సో హోప్ఫుల్లీ నార్త్లో అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇండియా అదర్ పార్ట్స్లో కూడా డెఫినెట్గా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము. సినిమాలో ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలి. నిజంగా అనుభవంతో చెప్తున్నా. ఈ సినిమా చూసాను సేపు అంటారు ఎంజాయ్ తోటి, ఈ సినిమాలో ఉన్నాడు సంజయ్ తోటి, నిజంగా వేరే లెవెల్ బ్రో. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయండి. తమన్ గారి మ్యూజిక్ బ్రో, నా ఫ్రెండ్ పేరు అమ్మ, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వేరే లెవెల్ బ్రో. ఆయన బీట్ కానీ ఆయన సాంగ్స్ కానీ నచ్చేవు అదొక సాంగ్, రాజా నా ఫ్యాన్ సూపర్ అదొక సాంగ్ కానివ్వండి. కొన్ని సాంగ్స్ అసలు ఆయన అంటే వింటేజ్ లుక్ లో ఇలా చూడాలనుకున్నారు బ్రో ఫ్యాన్స్ అందరూ. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలి బ్రో. ఇండియా సినిమాకి ఒక్కడే పాస్, అది హీరో ప్రభాస్. ఇంకా పండగ ఇంకా స్కేర్ స్టైల్ చెప్పాలంటే పండగ రాజస్థాన్ పండగ ప్రభాస్ పండగ సంక్రాంతి పండగ. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక ఎమోషనల్ బిట్ బాగుంది తప్ప మిగతా ఎక్కడ అంత లేదు, చెప్పడం కూడా ఏం లేవు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ అంటే హీరోయిన్స్ అసలు స్టోరీకి సంబంధం లేకుండా అంత ల్యాగ్ పెట్టుకొని అంత రొమాంటిక్ ట్రాక్స్ అవసరం లేదు. ఏదో మారుతి గారు పెట్టాలి కమర్షియల్ గా వాడుకోవాలని వాడుకున్నారు తప్ప సినిమాకి అవసరం లేని రొమాంటిక్ ట్రాక్స్ అవన్నీ. అంటే వాళ్ళు ప్రమోషనల్ అయినా లేదంటే ఈవెంట్స్ అయినా సరే చాలా లేపారు. ఓల్డేజ్ గెటప్ లో థియేటర్లో శవాలు వేస్తాయి అన్నారు. లాస్ట్ థియేటర్లో సీన్స్ లేపేశారు. దాని వరకు ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అవుతారు, అది నో డౌట్ అసలు. అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే జోకర్ గెటప్ ట్రై చేశారు. అది సర్ప్రైజ్ లా థియేటర్లో లాస్ట్లో పెట్టుంటే బాగుంటుంది, కానీ ట్రైల్లో పెట్టేసి లాస్ట్ వచ్చేసరికి అది ఎలా అనిపించింది అంటే మీరు అందరూ జోకర్లో మేము 90 mm ప్రార్థించున్నాను అనిపించింది తప్ప పెద్ద వర్కౌట్ అయితే కాదు. అది పార్ట్ 1 అవసరం లేదు, పార్ట్ 2 ఎందుకు ఇంకా చాలా వరకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఫైట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ డూప్లికేట్ లాగేసి అనిపించింది. అండ్ ఇంకోటి కొన్ని సీన్స్ ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు నది దగ్గర లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది, అది కూడా VFX పెట్టేసి లాగేసి అనిపించింది, చాలా చిరాగా అనిపించింది. బట్ ఏంటంటే ఆయన ఎనర్జీ ఏదైతే ఉందో ఆయన కామెడీ టైమింగ్ అయితే ఉందో దాని వరకు తప్ప సినిమాలు పెద్ద ఏం లేదు. అది ఎక్స్పెక్ట్ చేస్తారండి, లేదంటే ఇంట్లో కూర్చొని 100% ఏదో కొంచెం చూడగలం, కానీ అసలు సినిమా మాత్రం దారుణం. హీరోయిన్స్ ఎందుకున్నారో తెలీదు, అసలు ఆ క్యారెక్టరైజేషన్ ఏంటో తెలీదు. అసలు ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు కమెంట్ హౌ టు మేక్ ఎ మూవీ, బట్ మూవీ మాత్రం దారుణం. ప్రభాస్కి అయితే ఘోరమైన అన్యాయం అని అనిపిస్తుంది. ఎందుకు భయ్యా, మా పనులు మేము చేసుకోవాలి. రాజాసాబ్ సినిమా చాలా బాగుందండి. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజాసాబ్. ఇది రాజాసాబ్ కాదండి, ప్రభాస్ సాబ్. అబ్బా ఏం సినిమా తీశారు సార్. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అందరు తీస్తే తీయలేదు, మారుతి గారు డిఫరెంట్గా థాట్ ఆలోచించారు. ఇందులో ఒక మీకు థింకింగ్ బట్టి ఉంటుంది. ఇది ఒక ఫిజిక్స్, ఒక సైన్స్, అంతేగాని ఇందులో ఒక దయ్యాలు లేవు, ఏమీ లేదు. మీరు ఊహాన్ని బట్టి, ఊహా చిత్రాన్ని బట్టి ఉంటుంది. మీరు ఏం ఊహించుకుంటే అది అవుతుందని చెప్పి చూపించారు. ఈ మూవీ చెప్తే మీకు అర్థం కాదు, ఫస్ట్ మీరు థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఈ సినిమా అర్థం కాక బాగాలే అంటారు, అర్థమైతే మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంది. ఈ సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఏమనుకుంటారు సార్, డార్లింగ్ ప్రభాస్ ఒక వేరే లెవెల్. అసలు చూడండి, మీరు ఇప్పటిదాకా బాహుబలి చూశారు, చాలా సినిమాలు చూశారు, కానీ అన్ని సినిమాలు కలిపి చూస్తే ఎలా ఉంటుందో ఆ సినిమానే రాజాసాబ్. చాలా బాగుంది, ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి. ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టేది మాత్రం రాజాసాబే. ఎందుకంటే మీరు చాలా మంది చూడకముందుకు మారుతి గారిని తిడుతున్నారు, బాగాలేదు ఏం స్టోరీ అని తిడుతున్నారు. తిట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టిన వాళ్ళకి మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఊకోరు, మీ ఇంటికి వచ్చి కొడతారు, ముందే చెప్తున్నాను. చాలా బాగుంది మూవీ. బాగున్నా బాగాలేదంటే మాత్రం ఎవరు ఊరుకోరు. చాలా బాగుంది. సెకండ్ హాఫే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్టోరీ పరంగా ఉంది. ఇప్పుడు సినిమా మొత్తం చూసినా అర్థమవుతుంది. చూడలే అసలు, చూడండి బాగాలేదు అంటున్నారు, చూడండి, అర్థం
చేసుకుంటే బాగుంటుందండి. చాలా బాగుంది. హాస్పిటల్ సీన్ క్లైమాక్స్ అండి, అది మొత్తము కళ్ళకే నీళ్ళు వచ్చినాయి అసలు. అది హిప్నటిజం ఉంటుంది, అది అతను ఊహించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అతను ఏం ఊహించుకోకుండా ఒక మొత్తం అదే అండి, మొత్తం హిప్నటిజం ఉంటుంది మొత్తం మూవీలో. ఇందులో సైన్స్ ఉంటుంది, మీ ఊహా చిత్రం మీరు ఊహించుకున్న దాన్ని బట్టి ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది. ఈ సినిమా మాత్రం కిడ్స్ కానీ ఈ సినిమా చూస్తే మాత్రం చాలా అర్థం చేసుకుంటారు. ఇందులో దయ్యాల భూతాలు లేవు అని చూపించారు, అసలు దయ్యాల భూతాలు లేవు. సినిమా మొత్తం అయితే మొత్తం ఖతర్ నాకుంది. అది ఒక్కొక్క స్టెప్ మాత్రం అరే డాన్స్ స్టెప్ సానా సాంగ్ అయితే లేచిపోయింది. ఫస్ట్ నేను నిన్న నైట్ మొత్తం టికెట్స్ కోసం చూసిన, ఈరోజు ఎగ్జామ్ ఉండే స్కూల్లో అయినా ఓలేనే. ఇప్పుడు వచ్చిన సినిమాకి అయినా ఒక్కొక్క స్టెప్పులు, ఒక్కొక్క ఫైటింగ్ సీన్ అయితే ముగ్గురు హీరోయిన్లు అయితే సై ఉండే. ఒక్కొక్క సీన్ మాత్రం హైలైట్ ఉండే. స్పిరిట్ లుక్ మాత్రం ఇంకా డేంజర్ ఉండే. స్పిరిట్ లుక్ మాత్రం మెంటల్ ఉండే. రాజా సాబ్ది మొత్తం హారర్, కానీ హారర్ లేదు కానీ ఎక్కువ రొమాంటిక్ ఉంది. కానీ ఆ ఫైటింగ్ సీన్ అది మొత్తం వాళ్ళ తాతది ఇంకా వేరేలు ఉంది. ముసలి బతుకుందా చచ్చిపోయిందా? ముసలిని ఎట్లా కొట్టిండు చూసిరు కదా, గుచ్చిండు డైరెక్ట్. అది అనగా డేంజర్ ఉండే అది షార్ట్ మొత్తం. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందంటారు. ఫస్ట్ హాఫ్ అది మొత్తం అసలు ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ ఉంది, ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా డేంజర్ ఉంది. ఎంత రేటింగ్ ఇస్తావు సినిమాకి? మొత్తం 100/100,000. కామెడీ బాగుంది. అంటే సెట్ అయ్యేదంటే ద యాక్టర్ గోస్ ఇన్ టు ఎనీథింగ్ కదండి. హీ మేడ్ ఇట్ ఇస్ ఓన్. ఇట్ వాజ్ నాట్ దాట్ బ్యాడ్. ప్రభాస్ నెవర్ బ్యాడ్ ఆఫ్ కోర్స్, కానీ ఎక్కడిదక్కడ ఫ్లాస్ ఉన్నాయి. యూ కెన్ సే ఇట్స్ నాట్ హిజ్ రేంజ్ ఆఫ్ సినిమా, బట్ ప్రభాస్ వీ లైక్ హిమ్, సో యా చూడొచ్చు. నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా 100%గా. అన్న మారుదన్న నీ విల్ల నెంబర్ ఇంకోసారి చెప్పే గుర్తుకు లేదు నాకైతే. ఆ రోజు దండం పెట్టబుద్ధి అయితే లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా స్టార్ట్ అవుతుంది మేడం. సెకండ్ హాఫ్ మాత్రం చించి పడుతుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఏడిపోతుందో ఏమో అర్థం కాదు, రెగ్యులర్. కాకపోతే ఈ సినిమాని మాత్రము 5 జానర్లు వస్తుంది. హిస్టారికల్, అదేవిధంగా ఈ మన ఒక 5 స్టోరీలు కలిపి తీసిండు. మామూలుగా మారుదన్న ఒక చిన్న తీద్దాం అనుకుంటే ఈ సినిమాని, ఆ మధ్యలో మన సినిమా పెద్ద హీరో దొరికిండు కాబట్టి ప్రభాస్ అని దొరికింది కాబట్టి పెద్ద ప్యాన్ ఇండియా సినిమాకి వైపు తీసుకెళ్దామని మధ్యలో అనుకుండు. స్టార్టింగ్ నుంచి చిన్న సినిమాని అనుకుండు. కాకపోతే సినిమాని కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు ఆ మారుతి మాత్రం. సెకండ్ లాస్ట్ 30 minutes మాత్రం ఊపుతుంది సినిమా, మాత్రం ఊపుతుంది. క్లైమాక్స్ బాగలేదు. అబద్ధం పోతూ నైట్ వెళ్ళిన 11 గంటల, మార్నింగ్ 3 అయింది, నిద్ర కాక చూసినాం. ఇక సినిమా మనం ఇక్కడ రొమాన్స్ అంటే రొమాన్స్ ఎత్తుకోవాలడా, కామెడీ అంటే కామెడీ ఎత్తుకోవాలి. ఎందుకోసం ఆ పాటలు బాగలేవు. ముగ్గురు హీరోయిన్లు పెట్టిండు, ఒక్కరి కాదు ముగ్గురు, వాళ్ళ పేరు తెలియదు. అందంగా బాగానే ఉన్నారు కానీ ఎందుకున్నారో ఎందుకు వస్తారో నాకైతే అర్థం కాలే. మొత్తం మీద ప్రభాస్ అన్న ఒక వైడ్లో మొత్తం వైడ్ షాట్ ఉంటాయి, కొన్ని వైడ్ క్లోజ్ దగ్గరనే అసలైన ప్రభాస్ వస్తాడు. వైడ్ షాట్ దగ్గర మొత్తం డూబ్గాలు ఉండరు. నిజం భయ్, నేను చూసిన. ఎందుకంటే ఒక బాగుంది బ్రో, గుడ్ మూవీ. ఏం నచ్చింది? సినిమా మామూలు వింటేజ్ ప్రభాస్ ని చూడొచ్చు మనం. అంటే హారర్ అన్నారు, హారర్ లేదంటారు. అది పెద్దగా లేదు, బట్ వింటేజ్ ప్రభాస్ ని చూడాలంటే థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయడం అంతే. హారర్ కానీ మ్యూజిక్ కానీ అంత తెలియదు భయ్యా, బట్ సినిమా అయితే బాగుంది. బాగుందా సినిమా? బాగుంది. సెకండ్ హాఫ్ ఇస్ గుడ్. సెకండ్ హాఫ్ సూపర్. అని బాగానే చాలా బాగుంది. క్లైమాక్స్ ఎక్సలెంట్ అన్న. బాగుంది. రిలీజ్ అయింది. నేను నిన్న 2:30 AM మార్నింగ్ బుక్ చేసుకొని నేను ఎవ్రీడే ఫస్ట్ మూవీ 8 o'clock రావడం హ్యాబిట్ అనమాట. సో ఈ మూవీ మిస్ కావద్దు అనుకున్నాను. ప్రభాస్ డార్లింగ్ నాకు మిస్ చేయలేడు. చాలా హ్యాపీ, డెఫినెట్లీ వచ్చాను. ఓవరాల్ వెరీ హ్యాపీ. ఎఫెక్ట్ ఏమీ లేదు. టికెట్ రేట్స్ తక్కువ ఉన్నా కానీ మెంబర్స్ చూడటం ఎక్కువ అవుతుంది, దానివల్ల పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. కలెక్షన్స్ ఏ ప్రాబ్లం రాదు. ఈ మూవీలో ప్రభాస్ చెప్తున్నాను కదా, మిర్చి మూవీలో ఆగిపోయిన ప్రభాస్ మళ్ళీ ఈ మూవీలో కనిపించాడు. ఇప్పటివరకు 2-3 సీరియస్ మూవీస్ చూశాడు. ఈ మూవీలో కామెడీ, ప్రభాస్ తో కామెడీ చెప్పడం అంటే అంత ఈజీ కాదు. ఆ 6 feet కట్అవుట్ తోని కామెడీ చెప్పడం అంటే చాలా సూపర్. ఆయన ది వే ఆఫ్ స్టైల్ చెప్పాలి. ఆయన డ్రెస్సింగ్ అయితే ఫ్యాన్ అయిపోయినా, ఆ హెయిర్ స్టైల్, ఆ ఫిజిక్, మొత్తం బాడీ టోటల్ చేంజ్. బాహుబలికి దీనికి అసలు లింక్ లేకుండా ఉన్నది. అసలు ఆ ప్రభాస్ ఈ ప్రభాసేనా అని ఎవరు గెస్ చేయలేరు. కల్కి కలెక్షన్స్, కల్కి ఇస్ డిఫరెంట్. కల్కి డిఫరెంట్, సాహో డిఫరెంట్. ఎవ్రీ మూవీ ప్రభాస్ ది వచ్చే ప్రతి మూవీ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ టోటలీ, అండ్ ఇలాంటి
మూవీ మళ్ళీ ప్రభాస్ చేస్తాడో లేదు, ఎందుకంటే హారర్ బేస్డ్ మూవీ ఎప్పుడు చేయలే. ఈ మూవీ డిఫరెంట్, వి కాన్ కంపేర్ విత్ అదర్ మూవీస్. ఎవ్రీ మూవీ ఆఫ్ ప్రభాస్ ఇస్ అ యూనిక్ వన్. ప్రభాస్ గారిని యంగ్ లుక్ లో చూడాలనుకుంటే సినిమా వాచ్ చేయొచ్చు. చాలా బాగుంది కథ. ఎందుకంటే రాజయోగంలో ఉన్నటువంటి గతంలో రాజులు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారు, రాజుల కాలంలో దేవుడు ఎంత ముఖ్యం, దెయ్యం ఎంత ముఖ్యం అనేది ఈ కథలో తెలియజేశారు మారుతి గారు. కానీ హై గ్రాఫిక్స్ ఉన్నాయి, హై గ్రాఫిక్స్ మాత్రం కొన్ని కన్ఫ్యూజ్ అవుతారు, అవి ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అవి ఎక్కువ ఇంగ్లీష్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు హై గ్రాఫిక్స్ వల్లనే కొంచెం మనం ఫీలింగ్స్ ఉంటాయి. సో యాస్టీస్గా ప్రభాస్ గారిని చూడాలనుకుంటే అసలు గతంలో మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ ప్రభాస్ వాటిన్నిటిని జోడించుకున్నది ఈ ఫిల్మ్. ఏం లేదు, కానీ అదే గ్రాఫిక్స్ ఉన్నాయి, హెవీ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఆ గ్రాఫిక్స్ వల్ల కన్ఫ్యూజ్ కావద్దు. ప్రభాస్ గారిని యంగ్ లుక్ లో చూడాలనుకుంటే రాజాసాబ్ మాత్రం చూడండి, చాలా బాగుంది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సినిమా రిలీజ్ వచ్చాము అందరికీ. మన సంక్రాంతికి మాత్రం తప్పకుండా అలరిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు, నోవల్ కట్టి చాలా హ్యాపీగా ఉంది. నాకు నచ్చింది సినిమాలో ప్రభాస్ గారిని మాత్రం చెప్పొద్దు, కథ ప్రకారం ఎలా నచ్చింది? మూవీ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్, కానీ ఓవరాల్ గా నాకు నచ్చింది. అంటే మారుతి గారి డైరెక్షన్ బాగాలేదు అంటున్నారు చాలా మంది. ప్రభాస్ ఓకే కానీ మారుతి గారి డైరెక్షన్ బాగాలేదు అంటున్నారు. నన్ను ఇరికించేసి నో, ఇట్ వాస్ నైస్. ఓవరాల్ ద మూవీ ఇస్ గుడ్. మీరు ప్రభాస్ ఫ్యాన్ అండి? యా, ప్రభాస్ ఇస్ అ డార్లింగ్ ఫర్ ఎవ్రీవన్. సో ఎవ్రీవన్ ఇస్ ప్రభాస్. ప్రభాస్ కి ఎలా చెప్పండి ఒకసారి చెప్పండి. యాక్టర్స్ అంతా నేను యాక్చువల్లీ మూవీ ఏంటంటే ఒక 2 minutes 3 minutes మనం రిలాక్స్ అయినా అర్థం కాదు. సో వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ అండ్ సీ అంతే. చాలా బాగుంది. ట్రైలర్లో ఉన్నవి ఓకే, కొన్ని సీన్స్ చూసారు ఆల్రెడీ. ట్రైలర్లో చూసాం కదా, మళ్ళీ మూవీలో ఎందుకు చూస్తున్నాం కదా. డైరెక్టర్ అయితే చాలా బాగా చేశారు. సో ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ప్రభాస్ని డిఫరెంట్గా మళ్ళీ హిట్ కొట్టారని అనుకుంటున్నాము. నేనైతే చాలా బాగుంది అంటాను, నాకు తెలీదు. అంటే నా ఫ్యామిలీలోనే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఐ కాంట్ జడ్జ్ ఇట్. నా వరకైతే చాలా బాగుంది. చెప్పున్నా మూవీ సూపర్ చేశాడు. రాజ్యసభ అయితే ఎవరేజ్ మూవీ. విజువల్స్ ఏం బాగాలేవా? విజువల్స్ కానీ అంత బాగుంది, కానీ అసలు ప్రభాస్ అని వాడుకోవడం రావాలా మారుతికి. సో దయచేసి మారుతిని ఏదైనా నిలిపమని చెప్తా కొన్ని రోజులు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ పర్లేదు అంటే? నాకైతే కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే సినిమా యావరేజ్ మూవీ. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతుంది. ముగ్గురు హీరోయిన్లు న్యాయం చేస్తారా ప్రభాస్కి? గ్లామర్గా బాగుంది. సో సరిగ్గా చూపించాల ప్రభాస్ అన్నని. నేను ఆ హైట్లో ఉంచుకున్నా ప్రభాస్ అన్నని. ఏంటి నానమ్మ ఎపిసోడ్స్ ఏవో బాగుంటాయని అంటారు. హాస్పిటల్లో సీన్ ఒకటి బాగా తీశారు. ఫైనల్గా చెప్పొద్దు, ఇంకా దండం పెడతా దయచేసి. మా ప్రభాస్ అన్న కెరీర్ని కొంచెం డౌన్ చేశాడు మారుతి. అవసరం లేదు అక్కడ పార్ట్ 2. బేసిక్గా ఆడ ఫైనల్లా క్లైమాక్స్లో జోకర్ని చూపించాడు. అక్కడ జోకర్ ప్రభాస్ జోకర్ గెటప్ వేసుకున్నాడా, మేము జోకర్లమా మాకు అర్థం కాలేదు. అసలు లేదన్నా, ఆ ఓల్డ్ గెటప్ ఆ కింగ్ గెటప్ అనేది లేనే లేదు. ఆ సిగార్ పట్టుకొని అసలు నాకు అది అర్థం కావట్లేదు. బాగున్నావు బ్రో? సినిమా బాగుంది కదా. ఏ వరస్ట్ అన్న. అరే ఏ పోనా, సినిమా బాగుంది. హిప్నటైజ్ అయిపోయావు నువ్వు కూడా. హిప్నటైజ్ కాలే కానీ సినిమా బాగుంది. ఏ ఊకోనా. అరే బాగుందంటే ఏ ఊకో అంటున్నా. అరే బాగుందని. ఏం బాగుందన్నా, ఏం నచ్చింది చెప్పు. నేను హిప్నటైజ్ కాలే, ఏం కాలేదు, మంచిగానే వచ్చిన బయటికి. ఈయన బేసిక్ గా హిప్నటైజ్ అయిపోయాడు. అసలు నువ్వు సినిమా చూసేవా, సినిమా చూసేది అనుకుంటున్నావా? నేను పొద్దుగాల వచ్చిన రివ్యూ తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు నువ్వు రివ్యూ తీసుకున్నా కాదు భయ్యా, సినిమా చూసేవా చూసాను అనుకుంటున్నావా? ఇగో ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. ఆయన ఇప్పుడే మైక్ పట్టుకొని వచ్చాడు, సినిమా చూసాను అనుకుంటున్నాడు పాపం. ఇలా ఉంది. మారుతి గారు మీరు అనవసరంగా అడ్రస్ పెట్టారు. మీరు ఫస్ట్ వెళ్ళిపోండి, ఊరొదిలి వెళ్ళిపోండి, లేకపోతే జనాలు అందరూ వచ్చి ఫుల్ మీల్స్ కావాలనుకుంటారు మీ దగ్గర. మరి మీరు అన్ని మీల్స్ పెట్టుకుంటారో లేదో తెలియదు నాకు, పెట్టగలుగుతారో లేదో. సో జాగ్రత్తగా ఉండండి. రేటింగ్ నేను ఇయ్యనన్నా, నా మనోభావాలు దెబ్బతిన్నాయన్నా, నేను ఇయ్యను. సంక్రాంతి పండగ మొదలైద్ది అనుకుంటే ఇదే అన్న, దీంతోనా అన్న? వద్దు, నేను రేటింగ్ ఇయ్యాల్సిన అవసరం కూడా లేదు. పోనీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకటి ఇస్తా. కామెడీ టైమింగ్, వింటేజ్ లుక్స్, వింటేజ్ డ్యాన్స్ సాంగ్స్, ఆ హీరోయిన్తో కొంచెం రొమాంటిక్ కామెడీ టైమింగ్, అవన్నీ మనకు బాగా అనిపిస్తాయి. ఓకే, రొమాంటిక్ పరంగా ఓకే, మనకి కథ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ టాపిక్ కాబట్టి ఏదో గెంటి కూడా పోతే అప్పుడప్పుడు నవ్వుకుంటా. ఓకే, ఫస్ట్ వరకు పర్లేదు, బాగానే ఉంది, బోర్ కొట్టదు. బట్ ఇంటర్వెల్ చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్, ఇంటర్వెల్ తర్వాత ఇంట్రెస్ట్గా స్టార్ట్ అయినా ఇంకా తర్వాత నుంచి సినిమా పెద్ద లాగి అంటే సాగది అయినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం అక్కడక్కడ కామెడీ టైమింగ్ ప్రభాస్ గారు ఉన్నా మనకు చూసినంతసేపు స్టోరీ ఎటో పోతుంది అనిపిస్తుంది. మెయిన్ స్టోరీ లేదు సినిమాలో, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు సినిమాలో. సో ఓవరాల్గా మారుతి గారు ఇంకా వర్క్ చేస్తుంటే బాగుంది. ఇంకా వర్క్ కాదు, అసలు వర్కే చేయాలంటే అనిపించింది నాకు సినిమా మీద. ఏదో ప్రభాస్ గారిని ఇచ్చేసారు, ఆయన నమ్ముకున్న ఆయన యాటిట్యూడ్, లుక్స్, ఆ వింటేజ్ లుక్స్ తీసుకొస్తే, ఆ వింటేజ్ యాక్టింగ్ తీసుకొస్తే సినిమా జనాలు చూసేస్తారు అంత ఎర్రోళ్ళు అనుకునే అలాగే సినిమా తీసినట్టు అనిపించింది. ఆ వరకు చూసుకుంటే పండగ కాబట్టి ప్రభాస్ అని నమ్ముకుని కలసలేదు వస్తాను, అదైతే ప్రాబ్లం లేదు. విశ్వ
ప్రసాద్ గారు బీభత్సంగా వచ్చి పెట్టారు. అక్కడ మొత్తం ఆయన పెట్టిన ఖర్చు అంతా సినిమాలో కనబడుతుంది మనకి. కానీ మారుతి గారు ఏం చేశారంటే దాన్ని వృధా చేసే పనిలో ఉన్నారు. మామూలుగా చెప్పాలంటే ఏ ధైర్యంతో ఆయన ఇంటి అడ్రస్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ నిజంగా ఏమీ మాల్లో చూసిన వాళ్ళు మాస్ ఫ్యాన్స్ ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ తిడతారనమాట. సో నా వరకు చూసుకుంటే జస్ట్ యావరేజ్ అన్న సినిమా. అందంగా ప్రభాస్ గారి కోసం ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి చూడదు సూపర్ అన్న. నిజంగా ప్రభాస్ని వింటేజ్ లుక్స్తో నిజంగా డార్లింగ్లో ఏ యాటిట్యూడ్ ఉంటుందో ఈ సినిమాలో ఆ యాటిట్యూడ్ ఉంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో మాత్రం. అంటే ఒక వింటేజ్ ప్రభాస్ నచ్చినందుకు బాగుంది, కానీ సినిమాని సంక్రాంతించినందుకు మాత్రం నాకు చాలా బాధగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమనన్న బాగా కొట్టాడు. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే యావరేజ్ అంతే సినిమా. నవరసాలు పండించిన ఫిల్మ్ అది రాజాసాబ్ అని 100% నేను చెప్తాను. ప్రభాస్ ఫ్యాన్స్ గా మేమైతే మీసాలు తిప్పుతున్నాం, కళ్ళజొల్లు పెట్టుకుంటున్నాం, కారాలు ఎగరేసుకుంటున్నాం. లోపల పండగ రాజాసాబ్ పండగ జరుగుతుంది. ఆరంటే రెబలేరా, రెబల్ అంటే రాజారా, అది ఇండియాలో ఒకటే రాజు. మా ప్రభాస్ రాజారా అని మరొకసారి నిరూపించాం. ప్రభాస్ సినిమాతోటి 100 సినిమాలు రిలీజ్ చేసినా నిలబడవు. ఎందుకంటే మారుతి గారు గుర్తుపెట్టుకొని వస్తున్నాం, గుడి కడుతున్నాం, దర్శనం చేస్తున్నాం. నాచే 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 అన్నట్టు అది ఏంటి ప్రభాస్ డాన్స్ చేస్తాను మాకు అన్నట్టు పిచ్చెక్కిపోయింది. మామూలు లేదు బ్రో. అంటే సినిమాలో మీకు ఏదైనా ఒకటి బాగా నచ్చింది అని అంటే ఏం చెప్తారు? డైలాగ్ కానీ సాంగ్ అనేది? డైలాగ్ అయితే ఏందిరా మీ బాధ, పుట్టలో చెప్పితే కుట్ట నేను వచ్చేమన్నా రాక్షసు నాదని. అసలు వాళ్ళతోటి ఫస్ట్ నైట్ సీన్స్ ఉంటాయి. మనోడు మంది ఎక్కువైన తర్వాత మాలవిక తోటి క్యారెట్ బీట్రూట్ మాలవిక నా హార్ట్ బీట్ అయింది బ్రో. మామూలు లేదు. అసలు ముగ్గురు హీరోయిన్ కూడా డామినేట్ చేశాడు మా డార్లింగ్. ఆ గ్లామర్ తోటి, ఆ వింటేజ్ లుక్స్ తోటి ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటారు బాస్. ఈ మూవీతో ఇండస్ట్రీ రికార్డు బదులు కొట్టాడు మా ప్రభాస్. ఇందులో హీరోయిన్ రుద్ది ఉంటది, మా ప్రభాస్ ని గుద్ది గుద్ది చంపింది బ్రో. మా ప్రభాస్ ని ముగ్గురు హీరోయిన్లు పిచ్చి గుద్దేశారు, నలిపేశారు, చించేశారు. నిధి అగర్వాల్ అయితే పాపలకే పాప మా నిధి పాపని మరోసారి నిరూపించింది. ఆర్చి గొంతుపోయింది బ్రో. మామూలు లేదు మూవీ అయితే. ప్రభాస్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ రాజాసాబ్. తమన్ గారి బీజిఎం చూస్తా ఉంటే పిచ్చెక్కిపోయింది. నాచే నాచే ఆ డ్యాన్స్ నాకైతే డ్యాన్స్ ప్రభాస్ డ్యాన్స్ చూస్తాను నాకు పండగ.